తెలంగాణ కాంగ్రెస్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. మంత్రి పదవిని సుదర్శన్ రెడ్డి ఆశించారు. ఇక సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ బుజ్జగిస్తున్నారు. రాజీనామా చేస్తానని తన అనుచరులతో సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా పార్టీ నేతలు భేటీ కానున్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావుతో మాట్లాడేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తిలో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలు ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, విస్తరణ ఈరోజు మధ్యాహ్నం 12:20 కంప్లీట్ అయింది. కానీ ఈ మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా 6 బెర్తులు కంప్లీట్ చేయాల్సింది, కానీ 3 బెర్తులు మాత్రమే మంత్రివర్గంలో కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సీఎంతో కలుపుకొని మొత్తం టోటల్గా 15 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకా 3 బెర్తులు ఖాళీ అయినటువంటి పరిస్థితి. గత కొన్ని నెలలుగా 6 బెర్తుల కోసం దాదాపు 12 మంది పైగా కూడా పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మాత్రం 3కే చోటు కల్పించడంతో మిగిలినటువంటి నేతలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చోటు కల్పించినటువంటి నేతల్లో ప్రధానంగా గడ్డం వివేక్తో పాటు అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా వాకిటి శ్రీహరి, ఈ 3కి చోటు కల్పించిన తర్వాత మిగిలినటువంటి నేతలు ఎవరైతే సీనియర్ నేతలు కానీ ముందు నుంచి మాకు క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అవుతుందని ఆశించినటువంటి నేతలంతా కూడా తీవ్ర అసంతృప్తిని రాష్ట్ర నాయకత్వంతో పాటు ఆది నాయకత్వం పైన కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి అంశంలో సుదర్శన్ రెడ్డికి ఈసారి మంత్రివర్గ విస్తరణలో కన్ఫామ్గా బెర్త్ కన్ఫామ్ అవుతుందంటూ కూడా ముందు నుంచి కూడా వార్తలు వినిపించాయి. సుదర్శన్ రెడ్డికి చోటు కల్పిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి అసలు మంత్రివర్గంలో ఆ ప్లేసే లేకుండా పోయింది. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో ఎవరికి కూడా చోటు కల్పించలేదు. ప్రస్తుతం ఆ బెర్త్ ఆశించినటువంటి సుదర్శన్ రెడ్డిని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పటికే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి నటరాజన్తో పాటు మీనాక్షి నటరాజన్తో పాటు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు అదేవిధంగా సీఎం సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, వీరంతా కూడా ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారందరినీ కూడా కలిసి బొజ్జగించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు వారికి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా మొదటగా నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముఖ్యంగా సుదర్శన్ రెడ్డిని కలవడం జరిగింది. నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలు అంటే ఇంకా 3 ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాంట్లో మీకు కన్ఫామ్గా బెర్త్ కన్ఫామ్ అవుతుంది అనేటటువంటి హామీని మీనాక్షి నటరాజన్ ఇచ్చారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరొక నేత అయినటువంటి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి కానీ ఇతర కొంతమంది కీలక నేతలు ప్రేమ్సాగర్, వీళ్ళంతా కూడా ఈ బెర్త్ కన్ఫామ్ అవుతుంది క్యాబినెట్ విస్తరణలో అంటూ కూడా వారంతా కూడా ఆశించారు. కానీ వారందరికీ కూడా బెర్త్ కన్ఫామ్ కాకపోవడంతో ప్రేమ్సాగర్ రావు నివాసానికి కూడా ఈ నేతలు మనం ఇప్పుడు చెప్పినటువంటి మీనాక్షి నటరాజన్ కానీ అదేవిధంగా మంత్రులు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ ప్రేమ్సాగర్ రావుని కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు వర్సెస్ వివేక్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఈ పోటీలో వివేక్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అధిష్టానం వివేక్కే క్యాబినెట్ విస్తరణలో చోటు కల్పించడంతో తీవ్ర అసంతృప్తిని ప్రేమ్సాగర్ రావు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా కాంగ్రెస్ నేతలు కలిసి ఆయన బొజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ క్యాబినెట్లో మీకు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మీకు బెర్త్ కన్ఫామ్ అవుతుంది అనేటటువంటి హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు మరొకవైపు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో. ముఖ్యంగా
ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి నుంచి కన్ఫామ్గా ఈ కేబినెట్ విస్తరణలో ఒక బెర్త్ కన్ఫామ్ అవుతుందంటూ కూడా వారంతా కూడా ఆశించారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డికి మొండి చేయి చూపించడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో 5 గంటలకి మలక్పేటలో ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలాగా ముఖ్యంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేతలంతా కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారందరినీ కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ చంద్రు